రక్షణ సమితి తెలంగాణ రక్షణ సమితి వర్ధిల్లాలి. తెలంగాణ రక్షణ సమితి వర్ధిల్లాలి. తెలంగాణ రక్షణ సమితి వర్ధిల్లాలి. తెలంగాణ రక్షణ సమితి పార్టీ వర్ధిల్లాలి. తెలంగాణ రక్షణ సమితి పార్టీ వర్ధిల్లాలి. టిఆర్ఎస్ జిందాబాద్ టిఆర్ఎస్ జిందాబాద్ టిఆర్ఎస్ జిందాబాద్ టిఆర్ఎస్ జిందాబాద్ నాయకత్వం వర్ధిల్లాలి. నరాల సత్యనారాయణ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జిందాబాద్. తెలంగాణ రక్షణ సమితి వర్ధిల్లాలి. తెలంగాణ రక్షణ సమితి వర్ధిల్లాలి. టిఆర్ఎస్ జిందాబాద్. టిఆర్ఎస్ జిందాబాద్. ఈరోజు ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి అన్నగారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి తోడేటి శంకర్ గౌడ్ అన్న గారికి, అలాగే ఆనంద్ బాబు అన్న గారికి, జయపాల్ గారికి, నరసింగ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుల నరాలు సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా, అలాగే సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు పదవి బాధ్యతలు అప్పగించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటూ, నూతనంగా ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రక్షణ సమితి పార్టీ టిఆర్ఎస్డి పార్టీని 33 జిల్లాల్లో అధ్యక్షులను నియమించి బలోపేతం చేసే దిశగా అన్ని వర్గాలను, ఎస్ఎస్టీ, బీసీ, మైనార్టీలను, సబ్బండ వర్గాలను అందరినీ కలుపుకొని పోయి అందరినీ సన్నద్ధం చేసుకొని పార్టీని బలోపేత దిశగా ముందుకు సాగిపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో 119 స్థానాల్లో పోటీ చేసి కూడా అందరం పార్టీ తరపున అందరం స్వయం శక్తి కృషితో కష్టపడి పార్టీని బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో టిఆర్ఎస్డి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మిత్రులకు నా నమస్కారము. మరి టిఆర్ఎస్ డి పార్టీ నరాల సత్యనారాయణ గౌడి ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుంటుకు సంపతన్నను రాజన్న సిరిసిల్ల అధ్యక్షునిగా నియమించడం జరిగింది. మరి ఇట్లాగే తెలంగాణ రక్షణ సమితి ప్రజాస్వామ్యం పార్టీలో 33 జిల్లాల్లో అలుపెరగని పోరాటం చేయడానికి ఇలా తెలంగాణ రక్షణ సమితి సిద్ధంగా ఉంది. ఎందుకంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలను, తెలంగాణ అంటేనే గులాబీ జెండా అంటేనే ఒక మన గుండెకాయ అని ఆ రోజు తెలంగాణ కొరకు 3.5 కోట్ల ప్రజలు మా తెలంగాణ కావాలని సకల జనుల సమ్మెతో సహా రస్తా రోకోలు, జైళ్ళు, ప్రతి ఒక్క పని చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా తెప్పించుకున్నాం. మనం తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలు సహాయపడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ దురదృష్టకరం ఏం జరిగిందంటే ఇవాళ కొంతమంది పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చి టీఆర్ఎస్ను తీసేయడము చాలా బాధాకరం. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి అనేది టీఆర్ఎస్ అంటేనే జనంలో ఉండే పార్టీ, మరి తీసేసి భారత రాష్ట్ర సమితికి పోవడం జరిగింది. ఎందుకు పోయినా అనేది ప్రజలకు అర్థం చేసుకున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 3.5 కోట్ల ప్రజల్లో టీఆర్ఎస్ ఉండాలి,
గులాబీ జెండా ఉండాలి అనే ఉద్దేశంతో మా గౌరవనీయులు అధ్యక్షులు నరాల సత్యనారాయణ గౌడు టీఆర్ఎస్ పార్టీని పెట్టడం జరిగింది. మరి దీనికి కొంతమంది ఆ రోజుల్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మరి ఆ రోజు దీని పార్టీ వద్దు అని మమ్మల్ని ఇబ్బంది పెట్టి కోర్టు కూడా పెట్టడం జరిగింది. ఆ కోర్టులో గెలిచిన మేము ఈరోజు తెలంగాణ రక్షణ సమితి పార్టీగా ఏర్పడ్డ కానీ ఇప్పుడు గత 4 నెలల నుండి మేము తప్పకుండా ఇలా 33 జిల్లాలలో తిరుగుతున్నాము. అందరినీ ఉమ్మడి 10 జిల్లాలలో ఇన్ఛార్జీలు వేసుకుంటున్నాం. 33 జిల్లాలలో అధ్యక్షులు ప్రకటిస్తున్నాం. మరి 6 తారీఖు నాడు పెద్దపల్లి జిల్లాలో డాక్టర్ ఆసంపల్లి ఆనంద్ బాబు గారిని మరి అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు రాజన్న సిరిసిల్లలో మరి సంపదనను అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. మరి ఈ 2-3 రోజుల్లో కరీంనగర్ జిల్లాలో అధ్యక్షుడిని కూడా ప్రకటిస్తాం. మేము పూర్తి స్థాయిలో నాకు టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు గల్లీకి గ్రామాన తిరిగి ఈరోజు ఆ రోజుల్లో ఎట్లయితే తెలంగాణ కొరకు కరీంనగర్ జిల్లా నుండి మరి టీఆర్ఎస్ ఎట్లా ఎదిగిందో ఇక్కడి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఎదిగిస్తాము. మేము ఉద్యమకారులము 24 సంవత్సరాలు ఉద్యమంలో అల్పెరగని పోరాటం చేసిన వ్యక్తులం. నా పైన 25 కేసులున్నాయి, 5 మన రైల్వే కేసులున్నాయి, తర్వాత 3 సార్లు జైలుకు పోయిన ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమకారులందరూ టీఆర్ఎస్ పార్టీలకు రావడానికి సిద్ధంగా ఉన్నారనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నా.